సారు నమస్తే సార్. ఏం లేదు సార్, ఏం లేదు సార్. నమస్తే సార్. మొన్ననే సీట్ పైసలు వేసినారా నాకు మొట్టమొదటి స్థితి నేనే ఎత్తుకున్నారా దావత్ చేసుకున్నామా తను దావత్ దావత్ మన తమ్ముడు కనిపాక మస్తు రోజు అవుతాం ఏడునోడు ఏమో తమ్ముడు ఫోన్ చేద్దామా ఫోన్ చేద్దాం సరే 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 ఫోన్ చేద్దామా అరే రింగ్ అవుతున్నది లేపుతలేడేంద్రా నమస్తే అన్న. నమస్తే బాబు. నమస్తే తమ్మి చెప్పాలి తమ్మి మస్తు రోజులు అన్న, తమ్మి చెప్పాలా ఊళ్ళో మొత్తం నీదే టాక్ నడుస్తున్నది. అవుతామి మొన్ననే సిటీ పైసలు వేసే మంచిగా సిటీ పైసలు వచ్చినాయట, మరి ఫోన్ లేదు ఏం లేదు. నీ గురించి కలవరిస్తున్నా తమ్ముడు అన్న. తమ్మి చెప్తాను ఒక విషయం చెప్పుడు మర్చిపోయింది. అరే తమ్మి చెప్పు కదా. ఇప్పుడే ఇంట్లో అవ్వ చీపురు కట్టబట్టి సప్పేసింది. అరే ఎట్లా కొట్టిందిరా? ఏమైంది తెలుసా అన్న? హీరో అవుతా అని చెప్పింది, పట్టికిందన్న. అరే ఇంకో రెండు ఎక్కువ కొట్టేది ఉండే. అయితే అన్న, ఈ మనకు ఒక 100 మంది మన ఇంకా పెద్ద పెద్దలు ఉన్నారు, పెద్ద పెద్ద మనుషులు. అరే సబ్స్క్రైబర్స్ తమ్మి సబ్స్క్రైబర్స్ వీడియో పెట్టినా ఒకటి. ఏమన్నారు అన్న, హీరో లెక్కున్నావు అన్న. ఏమన్నా అంటే అన్నా హీరో లెక్కున్నావు, అన్నా హీరో లెక్కున్నావు అంటుర్రే. ఇగో నేను ఫిక్స్ అయినా, నేను హీరో అవుతున్నా. నీ సిటీ పైసలు వచ్చినాయి కదా, నువ్వు దాన్ని ఏమంటారే ప్రొడ్యూసర్ తమ్మి ప్రొడ్యూసర్. నువ్వు ప్రొడ్యూస్ చేస్తున్నావు బాబు, నువ్వేం చేస్తావే? మనం సినిమా తీయాలా, పట్నం పోవాలంటే మనకు పట్నం లోపల సహాయపడాలి. మరి ఎవరు తెలుసుకున్నారు తమ్మి మనకి? అరే అన్న, ఏం మాట్లాడుతున్నది? మన చిన్న గంగరాజు కొడుకు లేడా? గంగడు లేడా? గంగడు అరే బుడ్డోడు 10వ తరగతిలో నా పక్కకి ఇట్లా పెట్టి రాసిన ఇట్లా కాపీ పేస్ట్ పాస్. అరే ఆడు సాయం చేస్తాడు మరి మనకు. అయితే ఇలా మనం హైదరాబాద్ పోతున్నాం, రెడీ ఉండుర్రి. ఓకేనా? సరే తమ్మి, హైదరాబాద్ నడురి. చలో ట్రైన్ వచ్చింది, ట్రైన్ ఎక్కువ జేబీఎస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ట్రైన్ గట్టిగా పోతుంది, గట్టిగా పట్టుకోవాలి. సరేనా? సరే పోనీ పోనీ. రైలు నంబరు 5, 2, 3, 1. కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్ళవలసిన ప్యాసింజర్ రైలు వెళ్ళుటకు సిద్ధంగా ఉంది. బాబు గట్టిగా పట్టుకోవాలి. చెప్తాను బాబు, రెడీ? రెడీ. దిగాల దిగాల. అరే అన్నా, అరే తమ్మి ఇక బంగ్లా చూడు తమ్మి, ఎంత పెద్దగా ఉన్నది తమ్మి. నీకు వెళ్ళదు కానీ ఆ బిల్డింగ్ ఎట్లా కడతారు తెలుసా? ఎట్లా కడతారు తమ్మి? ఫస్ట్ బిల్డింగ్ ఎట్లా కడతారు తెలుసా? పండ పెట్టి కడతారు, తమ్మి కిరెన్ పెట్టి లేస్తారు. అంటే గట్ల లేస్తుంది తమ్మి, గట్ల లేస్తుంది. అరే గట్ల లేపుతారు కాబట్టి గట్ల పెద్ద ఉంటుందేమో. మరి ఏమనుకున్నావు? అరే తమ్మి రైలు చూడరా, బంగ్లాల మధ్యలో చెట్టు దొరుకుతుంది. అరే ఎప్పుడు ఇంతేనా మీరు? వాళ్ళు ఏమవుతుంది తెలుసా? తమ్మి చెప్పు. ఐస్కంతా వీడియో కూడా పెడతారు, ఐస్కంతా వీడియో కూడా పెడతారు. ఏం పెడతారు? ఐస్కాంతం తమ్మి. ఇగో వెనుక తెంచి ఇగో ముంగటికి ఇగో నూపుతాడు.
నూపితే ఏమైతుంది ఈ వెనుకకి ముంగడికి ఈ వెనుకకి ముంగడికి పోతూనే ఉంటుంది పోతూనే ఉంటుంది. అరే అరే విమానం తమ్మి, అరే గంత పెద్దగా ఉందేంద్రా విమానం. అరే అన్న అది అంత పెద్ద ఎందుకు కనిపిస్తుంది తెలుసా? చెప్తాండి. పెద్ద బిల్డింగ్ ఉన్నది, ఓ పెద్ద బిల్డింగ్ పెద్ద కనిపించింది. ఓ అంటే పెద్ద ఉంటే పెద్దగా కనిపిస్తుంది అన్నట్టు. మన ఊళ్ళే చిన్న ఇల్లు ఉంటాయి, చిన్న ఉంటాయి కనిపిస్తాయి. ఓ కరెక్టే తమ్మి, సూపర్ సూపర్. ఎప్పుడు నీ అంతేనే బెస్ట్. కుసాయి కుసాయి అమ్మాయిలా అట్లా వేయద్దు, పోలీసు వాళ్ళు పొక్కలు కొక్కున పెడతారు. ఇంకా శనిగంగరాజు కొడుకు ఫోన్ కొట్టు. సరే చేస్తా. లేదు ఇప్పుడు ఫోన్ చేసి గంగిరాజు రూమ్ లో ఉన్నారా? ఏమన్నావురా నువ్వు? రూమ్ లో పడుకున్నా చెప్పురా. ఇదిగో మేము వీడికి వచ్చినాము. ఏడికి వచ్చిందరా? ఓ 2 పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. పెద్ద బిల్డింగ్ మన ఊళ్ళో ఏడ కట్టిండ్రా? ఎప్పుడు కట్టిండు? మన బాబు నేను వచ్చినాము. హైదరాబాద్ వచ్చిండ్రా? జల్దిరా జల్దిరా. ఒరే ఎందుకురా పానం దేనికి వచ్చిన మీరు? ఇప్పుడు అతనే కాడు వస్తుండు వస్తుండు. అంటే సిటీలో ఎక్కువ లేదు మనం. ఈ హైదరాబాద్ ఎట్లా కట్టింది తెలుసానే? ఈ ఊరోళ్ళు లేకుండా లేలే మనకు. అరే ఇది సిటీ రా, ఊరేసారి ఎందుకు రాయడా? డిగ్నిటీ మెయింటైన్ చేయడరా? అరే తమ్మికి డిగ్నిటీ ఏంది తమ్మి? మీరు ఎప్పుడు ఇంతేనానే ఇంగ్లీష్ చదువుకోవాలా. డిగ్నిటీ అంటే గమ్మత్ ఉన్నది అంటారు. ఇట్లా చేసే గమ్మత్తుగా చేసే నాదది కానీ ఎందుకు వచ్చింది చెప్పుండి. నాకు సిటీ పైసలు వేసినాయి తమ్మి మొన్న. షాపింగ్ వచ్చింది కొనిస్తాను, బట్టలు కొనిస్తారా? ఏం లేదు తమ్మి, ఆవు మామ నువ్వు ఆగు, మెల్లగా చెప్పే. నాకు సిటీ పైసలు వేసినాయి మొన్న. వచ్చిందా? లేదు లేదు లేదు, మనోడికి ఇంకా గొడవ అయింది. ఇగో మామ, ఇంకోతల అయింది. అరే ఆవు మామ ఎందుకు మామ ఇట్లా చేస్తున్నావు? ఎందుకు వచ్చింది చెప్పుండ్రా, నాకు టైం లేదు మరి. మామ ఒక్క నిమిషం గమ్మునుండు. ఇగో ఇంట్లో అవ్వకి చెప్పిన హీరో అవుతాను. చిపురు కట్టబట్టి కలిసింది ఇగో ఈడ ఉబ్బింది. మన అన్న దగ్గర సిటీ పైసలు ఉన్నాయి, నేను సినిమా ఇస్తున్నా. బాబు నువ్వేం చేస్తున్నావే? అరే నువ్వు హీరో అవుతావు, ఇటు దగ్గర పైసలు ప్రొడ్యూసర్ అవుతావు. వీడికి నచ్చి మాట పెట్టుకుని హీరో చేద్దాం నచ్చింది వీడికి. ఏ గీడి ఇలాంటి తమ్మి, మాట్లాడే సక్కరాడు ఈడేమి ఇలా అవుతారా? ఇప్పుడు అయినా మీరు చెప్తున్న లేరు కానీ నాకు తెలిసిన దోస్తుకు ఒక డైరెక్టర్ తెలుసు, పోదాం నాకు తీసుకుపోతాం, మీ టాలెంట్ చూపెట్టాను. చలో. సార్ లేడే, నేను పోయి ఫస్ట్ సార్ మాట్లాడేస్తా, మీరు ఈయనే ఉన్నాను. మా దోస్తు లేడీ లేదు. సార్ సార్ చెప్పు చెప్పు. సార్ అక్షయ్ వస్తాను. హీరో 500 ప్రొడ్యూసర్ వచ్చింది. వీళ్ళేనా ముగ్గురు? ఏమన్నా చూసుకుంటే పెద్ద పెద్ద హీరో లెక్క తయారు చేయండి సార్. సరే సరే చూడండి సార్, కొంచెం వాళ్ళ టాలెంట్ బాగుంది, చేసి చూపించండి. చేసి ఒకసారి చేసి చూపెట్టండి. సార్ నత్తి నత్తి. నమస్తే. ఈడేనా హీరో? కొంచెం కలర్ డిఫరెంట్ ఉంది. సరే 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 కానీ నాకు టైం లేదు, తొందరగా మీకేం వచ్చింది అది చేసి చూపెట్టింది. ఢిల్లీ 2 నిమిషాలు. ఏ గడ ఊళ్ళకి నిలబడిపోను, అక్కడ నిలబడు. అన్నా నాకు టైం లేదు, తొందరగా తొందరగా చేయి, తొందరగా చేయి. ఆగు కాక, ఆగు. ఎందుకు అట్లా మీద మీద ముడ్డి రాక్కున్నావు? ఉన్నది ఆగు, 2 నిమిషాలు ఆగు. తమ్మి గాడేమో టైం ఇచ్చే, మనకేమో ఈ టైంలో ఏం చేయాలో అర్థమైతలేదు. అన్న అష్టప్పుడు బిర్యానీ తిన్నాం కానీ అవుతామి. కడుపుని వస్తుందన్న. అరే గా బిర్యానీ తినట్లా మొత్తం కడుపు గజ గజ అవుతుంది తమ్మి. అని యూత్ నాకైతే అనిపిస్తున్నది. సరే ఏదైతే ఏమున్నది కానీ కడుపుని వస్తుంది కదా అన్న. అవుతామి. ఒకసారి మనల్ని పంచాయతీ కాడ పిలిపిస్తే మనం చేసినాం చూడు, కడుపుని వస్తుందని. అరే యాక్టింగ్. ఇలా చేద్దాము. ఇగో నేను ఏడుస్తా, సరే తమ్మి, ఇక పట్టుకోవాలా మీరే, సరేనా? రైట్ తమ్మి. ఏ కాకా రెడీ? తొందరగా తొందరగా కానీ. అవ్వో ఏమైంది తమ్మి?
కడుపునొస్తున్నదే అబ్బో అవ్వా కడుపునొస్తున్నదే అబ్బో. ఏమైందిరా? ఇప్పటిదాకా మంచిగా ఉంటుంది కదా? ఇప్పుడు మంచిగానే ఉన్నావు కదరా? రేయ్! హలో ఏమైంది అంబులెన్స్ వీడికి? రేయ్! ఏమైందిరా? ఎట్లుంది కాక? ఇచ్చేసినావురా? ఇన్ని రోజుల నుంచి నీసుంటారు కోసం మీరు ఏం చేస్తున్నారా? ఇంకా 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 మనోడే కాక నువ్వు గుస్స చేయకు. తొందరగా 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 నాకు పిసలేసిపోవాలా తొందరగా తొందరగా మెంటల్ ఎక్కిపోవాలా నువ్వు చేస్తే. తమ్మి అన్న వాడు అప్పటి నుంచి బాగా ఎక్కువ ఎక్కుతున్నాడే. అవుతాను అన్ని కొట్టాలన్నాక కోపం ఉన్నది నాకు. ఆడు మీద కురుకుతా నన్ను పట్టుకోండి. వేసేద్దాం తమ్మి. నువ్వు పట్టుకో. రైట్. రేయ్! రేయ్ ఏంద్రా పడిపోతుందిరా. మీది మీదకి అసలు ఏంద్రా? రేయ్! రేయ్! ఏమైంది రేయ్? నువ్వు సినిమా కడుతున్నావు రేయ్! రేయ్! మీదికి అసలు ఏంద్రా? మీదికి అసలు ఏంద్రా? ఎట్లుంది కాక? బా పడేసినావు తమ్మి. ఇన్ని రోజులు నీసుంటే రోజులు ఏడు చేసిన నువ్వు నువ్వు హీరో. ఇన్ని రోజుల నుంచి నిన్ను పెట్టి నా 100 సినిమా బ్లాక్ బాస్టర్ కొడుతుంది తమ్మి. నిన్ను పెట్టి నువ్వు హీరో. నేను చెప్పలే నువ్వు మనోడివే. మనోడివి నువ్వు. కానీ 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 మనోడు ఇంకా ఇంకా నాకు పిచ్చి పిచ్చి ఎర్రెక్కిపోవాలా నువ్వు చేస్తే. పిచ్చి ఎక్కిపోవాలా నువ్వు చేస్తే. ధోని. నీ ఆట నేను చూస్తా. 2 నిమిషాలు అన్న ఏడిసిన అది నీ కోపంగా వచ్చిన ఆడ అయినా విత్తిరి విత్తిరి చేస్తున్నాడే. మొత్తం నాకేదో డౌట్ పడుతుంది. ఏమో కానీ ఇది సరే దేనికి వచ్చిన సాగు కానీ ఇక నవ్వుదాం ఒకసారి లాస్ట్కి. అయిపోయిందమ్మా కానీ ఏమైంది అమ్మ ఏమైంది? అరే ఇప్పటిదాకా మంచి పెట్టి కదా. ఏమైందిరా? ఏమైంది నవ్వుతున్నావు? ఏమైంది? ఎట్లుంది కాక? తమ్మి ఇచ్చి పడేసినావు. ఐ వాంట్ అర్జెంట్ యువర్ ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, బ్యాక్ సైడ్ మస్ట్ అండ్ షుడ్ సిగ్నేచర్. అరే ఎందుకు రేషన్ బియ్యం ఇస్తావా? ఐ వాంట్ రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, రే బ్యాక్ సైడ్ సిగ్నేచర్ మస్ట్ అండ్ షుడ్. అరే ఎందుకు అవి అడుగుడు? అరే హీరో అయిపోయిందో సెల్ఫీ దిగుదాం ఆగా. వస్తున్నాం కమింగ్ హీరో స్టేటస్. అరే అందరు పెట్టుండ్రా. నువ్వేవాడి హీరో కనబడుతుందాలే అడ్డం వస్తున్నావు. హీరో 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 ఈడు ఆ. హీరో ఆ? ఎట్లా కనబడుతుందో నీకు? ఏమనుకున్నావు? ఇప్పుడే వచ్చింది. ఇలా హీరో నీకు నువ్వు మంచి కూడా అవకాశం నీకు కూడా మంచి కోసం వచ్చిండు ఈడు రా. దా. కాక కాక మనిషి పెద్ద మనిషి మనోడే. ఏమన్నా ఉంటాయి చూడు. ఈడు ఆ. అరే కిషోర్రా. అమ్మా, సార్ అట్లా చెప్పకూడదు సార్. అట్లా అనకన్నా. అప్పుడప్పుడు మెంటల్ హాస్పిటల్ నుంచి కూర్చుంటారు రాడు. అరే ఆవు కాక నీ గురించి మాట్లాడుతున్నాం కానీ ఇట్లా పెడతావు. అరే ఆగి ఒక 2 నిమిషాలు ఆగి. హీరో